గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎండి నిజాముద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎండి నిజాముద్దీన్ గ్రామ సర్పంచ్ పోటీలో ఉన్నారు. గొల్లపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఎండి నిజాముద్దీన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటామని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు విషయం ఏమంటే, మేము అన్ని పార్టీలకు అతీతంగా మన సుధాకర్ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున యువత సపోర్ట్ ఆదర్శంగా తీసుకొని మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే మేము టీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా, పార్టీలు కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తి మనకు అందుబాటులో ఆపతికి, సంపత్తికి, చెడుకు, మంచికి అందుబాటులో ఉంటాడని మేమందరం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. మేము అన్ని కులాల వారీగా కాకుండా, మతాల వారీగా కాకుండా, పార్టీల వారీగా కాకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని మా అనుకునేటోళ్ళని మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మేము ఎంత కష్టమైనా, ఎంత సుఖమైనా సుధాకర్ గారిని బలంగా గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా అందరం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఊరు విషయానికి వస్తే మాకు అందుబాటులో ఉండి చిన్నదానికి, పెద్దదానికి, ఆపత్తికి, సంపత్తికి, ఇప్పుడు గాంధీలో ఎవరైనా చనిపోయారు అంటే పోస్ట్ మార్టం విషయంలో కానీ వచ్చి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని అయినా కానీ మమ్మల్ని ఆదుకుంటాడు, మా వెనుకుండి నడిపిస్తాడు, మాకు అన్ని విధాలు సహకరిస్తాడు. చెడుకు, మంచికి, ఓ పంచాయతీ అయినా, అన్నదమ్ముల కొట్లాటలైనా, జాగల పంచాయతీలైనా కానీ మాకు అందరికీ అందుబాటులో ఉండి భూ సమస్యలు కానీ, పొలిటికల్ సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరికీ సమస్యలు సమకూరుస్తాడు, సమస్యలు నెరవేరుస్తాడు, చెడ్డదానికి మంచిదానికి మా అందుబాటులో ఉంటాడు అన్న ఉద్దేశంతో అందరం సహకరించడం జరిగింది. ఇందుకు మా అందరి సపోర్ట్ ఉంటుంది. మేము కూడా టీఆర్ఎస్ కార్యకర్తలే, మేము మాకంటే ఇంకా సీనియర్ కార్యకర్తలు అందరూ ఉన్నారు. మేము పార్టీలకు అతీతంగానే ఉన్నాం. వ్యక్తిగతంగా సుధాకర్ అనే వ్యక్తి మాకు అందరికీ సహకరిస్తాడు, సపోర్ట్గా ఉంటాడు, మా వెనుక అండదండగా ఉంటాడు అన్న ఉద్దేశంతో మేము సపోర్ట్ చేయడం జరిగింది. పార్టీకి ఉద్దేశించి అయితే చేయడం లేదు. ఇంకా వ్యక్తిగతంగా కూడా చాలా మంచోడు. ఊరందరి సపోర్ట్ ఉంది, మా సపోర్ట్ ఉంది. కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, అది విషయం కాదు. కానీ మాకు నచ్చినంత వరకు మేము సహకరిస్తున్నాం. ఓటేసి ఆ సుధాకర్ గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగినాను. నాకు ఉంగరం గుర్తొచ్చింది. ఈ గ్రామానికి అందుబాటులో ఉండి ఎల్లవేళ అన్ని పనులు గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి అన్ని పనులు చేపిస్తారని, సీసీ రోడ్లు కానీ, ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవడానికి మన పైలట్ విలేజ్ లేదు మా గ్రామంలో 74 ఇళ్ళు శాంక్షన్ అయినాయి, ఇంద్రమ ఇళ్ళు. దానిలో ఒక 23 ఇళ్ళు కంప్లీట్ అయినాయి ఇప్పటి వరకు. ఇంకా అభివృద్ధి పనులు ఎన్నో చేపిస్తామని ఒక 74 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ప్రజలలో ఇప్పటికీ ఎల్లవేళలా ఉంటానని నన్ను గుర్తించి మాకు ప్రకటించడం జరిగింది. నన్ను విలేజ్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని అధికార పార్టీ నుంచి ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని పనులు, నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తానని అందరికీ, జనాలందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎల్లవేళలా సేవలు చేస్తానని నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్తున్నాను. ఇతర వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు చెప్పిన మాటలకు ప్రలోభాలు కాకుండా నన్ను నమ్మి ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని లింగారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా అందరికీ వచ్చి పని చేస్తానని మీ అన్నల, తమ్ముళ్ళ అందరికీ తోడుండి
మీతోటి పాలు పంచుకొని నేను అభివృద్ధి చేస్తానని నిలవడం జరిగింది. ఖచ్చితంగా నన్ను అధిక మెజార్టీతో గెలిపించి నన్ను గెలిపేయాలని కోరుతున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించి నన్ను గెలిపేయాలని అందుబాటులో ఉంటాను. ఎల్లవేళలా నన్ను మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. నన్ను అధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాను. నా పేరు ఎండి నిజాముద్దీన్, గ్రామం గొల్లాపల్లి. నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. దీనికి మన గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేసినాము. అవి కూడా గత 2 సంవత్సరాల నుంచి సరిగా పనులు చేయడం లేదు. దీనికై నాకు మన గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించినట్టయితే నేను గ్రామంలో ఎల్లవేళలా గ్రామంలో ఉంటాను. మీకు ఏమైనా సమస్యలు వచ్చినసో నేను కూడా వాటిని అతి తొందరలోనే పరిష్కారం చేసి మీకు ఎప్పటికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. నేను ఇక్కడనే ఉన్నాను కాబట్టి మీకు సమస్యలు ఎప్పుడు వచ్చినా కానీ నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నా యొక్క మనవి. గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు. ఈ ఫుట్బాల్ గుర్తు పైన అందరూ కూడా వేటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. అందరిలాగా మాటలు చెప్పి నేను తప్పించుకోవడం కాదు, మాట ఇచ్చి నిలబెట్టుకోవడం నా యొక్క కర్తవ్యం. మీరు కూడా నాకు ఫుల్గా సపోర్ట్ చేసినట్టయితే నేను కూడా మీకు ఏ పనినైనా అందుబాటులో ఉండి చేయగలను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.